పెన్షనర్స్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 18వ తేదీ నాడు దేశవ్యాప్తంగా పిఎఫ్ఓ ఆఫీసులు ముట్టడించాలని చెప్పేసి కార్యక్రమాన్ని ఏపీఆర్పిఏ నిర్ణయించింది. అందులో భాగంగా విజయనగరం పిఎఫ్ ఆఫీసు వద్ద కనీస పెన్షన్ 9,000కు పెంచాలని, డిఏ చెల్లించాలని, రైల్వేలో 60 సంవత్సరాలు దాటినటువంటి పెన్షనర్స్కి అందరికీ కూడా రైల్వే రాయితీలు కల్పించాలని, వైద్య రంగంలో ఉచిత వైద్యం పెన్షనర్స్కి ఇవ్వాలని చెప్పి ఒక ప్రధానమైన 3 డిమాండ్లతో ఈ ముట్టడి కార్యక్రమం జరుగుతూ ఉంది. మోడీ ప్రభుత్వం ఎక్కిన దగ్గర నుంచి గత 12 ఏళ్ళు అవుతున్నప్పటికి కూడా ఈ పిఎఫ్ పెన్షన్కి సంబంధించి తేల్చడం లేదు. మా డబ్బులు సుమారు 55,000 కోట్ల రూపాయలు పిఎఫ్ దీంట్లో ఉన్నాయి. అవి కార్మికులు యాజమాన్యాలు కట్టినటువంటి కంట్రిబ్యూషను, ఆ డబ్బుల మీద వస్తున్న వడ్డీ కూడా మాకు పెన్షన్ రూపంలో చెల్లించినటువంటి పరిస్థితి లేదు. ఇది చాలా అన్యాయమైంది. మోడీ ప్రభుత్వం ఎప్పటికైనా దేశంలో 75 లక్షల మంది ఉన్నటువంటి పెన్షన్దారులకి కనీస పెన్షన్ పెంచాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే మన రాష్ట్రంలో కూడా ఈరోజు తెలుగుదేశం, జనసేన ప్రభుత్వ పార్టీలు బీజేపీకి మద్దతుతో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఈరోజు ఉంది. వీళ్ళు కూడా మేము కోరేది ఏంటంటే చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ మీరు కూడా ఒత్తిడి తెచ్చి కనీస పెన్షన్ 9,000 ఇవ్వాలని చెప్పేసి మీరు సండే ఆల్రెడీగా ఈ బడ్జెట్ సమావేశంలో అనేక మంది ప్రతిపక్ష పార్టీ సభ్యులు ఈ పెన్షన్ మీద మాట్లాడుతున్నప్పటికి కూడా కేంద్ర ప్రభుత్వం అస్సలు సమాధానం చెప్పినటువంటి పరిస్థితి లేదు. ఎంతసేపు కేంద్ర ప్రభుత్వం ఆదాని అంబానీ తప్ప ఈ దేశంలో 75 లక్షల మంది పెన్షన్దారులు ఉన్నారు, వీళ్ళ సమస్యలు పట్టించుకుందాం అనేటువంటి పరిస్థితిలో మోడీ ప్రభుత్వం లేదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. మీరు కానీ పెన్షన్దారుల కోసం ఆలోచించకపోతే 18 ముట్టడే కాదు, తర్వాత చెలో ఢిల్లీ పెట్టి నీ ప్రభుత్వాన్ని స్తంభింప చేయడానికి కూడా మేము వెనుకాడమని చెప్పేసి మేము మోడీ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం.